morning Alakima. Today class is Telugu. For 5th class. Today class is Telugu for 5th class, Nana. Okay, what do we learn in previous class? Third lesson, Lakkayillu. Lakkayillu lesson మొత్తం కంప్లీట్ చేసుకున్నాను నాన్న. క్వశ్చన్ ఆన్సర్స్, బ్లాంక్స్, అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు, ఇంకా గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. టుడే వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్స్, రిమైనింగ్ ఆ లెసన్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి నాన్న. అవి మనం ఇవాళ కొన్ని 2 క్వశ్చన్స్ మొత్తం 5 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సో 2 క్వశ్చన్స్ నేను ఇవాళ చెప్తాను, మీరు చక్కగా నోట్ చేసుకోండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ తెలుగు నోట్బుక్ అండ్ పుట్ ద హెడ్డింగ్ ప్రశ్నలు జవాబులు. ప్రశ్నలు జవాబులు అని హెడ్డింగ్ పెట్టండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్, దుర్యోధనుడు ఎవరు, అతడు ఎటువంటి వాడు? దుర్యోధనుడు ఎవరు, దుర్యోధనుడు ఎవరు, అతడు ఎటువంటి వాడు? కౌరవులలో పెద్దవాడు, దుర్యోధనుడు. అతడు ఎటువంటి వాడు? దుర్యోధనుడు ఎటువంటి వాడు నాన్న చెప్పండి. అతడు అహంభావి, పురువంశంలోని పెద్దల మాట కానీ తన జనకుడైన ధృతరాష్ట్రుని మాట కానీ ధృతరాష్ట్రుని మాట కానీ వినే అలవాటు లేనివాడు. లేనివాడు. శకుని మంత్రాంగం అంటే మాత్రం అతడికి ఎంతో విశ్వాసం.
అయిన శకుని మంత్రాంగం అంటే మాత్రం అతడికి ఎంతో విశ్వాసం. ఓకే మా లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్ ఒకసారి. దుర్యోధనుడు ఎవరు, అతడు ఎటువంటి వాడు? కౌరవులలో దుర్యోధనుడు ఉన్నాడు కదా, తను ఎవరు? అసలు దుర్యోధనుడు అంటే ఎవరు, తను ఎటువంటి వాడు? చూడండి, కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. 100 మంది కౌరవులు ఉన్నారు కదా నాన్న. కౌరవులు ఎంతమంది? 100 మంది కదా. సో కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. అతడు ఎటువంటి వాడంటే అతడు అహంభావి, చాలా పొగరుకల మనిషి, అహంగా ఉండేవాడంట. అహంభావి. కురువంశంలోని పెద్దల మాట కానీ, ఆ కురువంశంలో కౌరవుల కురువంశంలో ఉంటారు కదా నాన్న పెద్దలు, వాళ్ళ మాట కానీ, తన జనకుడు అంటే తండ్రి నాన్న, తన జనకుడైన ధృతరాష్ట్రుని మాట కానీ, ధృతరాష్ట్రుడు ఉన్నాడు కదా కౌరవుల తండ్రి, తన మాట కానీ వినే అలవాటు లేనివాడు, తను వినేవాడు కాదంట. మామ అయిన శకుని మంత్రాంగం అంటే తనకు విశ్వాసం. తన మేనమామ అయిన శకుని ఉన్నాడు కదా నాన్న, తను చేసే మంత్రాంగం అంటే తనకి చాలా విశ్వాసం, నమ్మకంగా ఉండేవాడంట. సో ఆలోచిస్తే నాన్న, దుర్యోధనుడు ఎవరు, అతడు ఎటువంటి వాడు? కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు, అతడు అహంభావి. కురువంశంలోని పెద్దల మాట కానీ, తన జనకుడైన ధృతరాష్ట్రుని మాట కానీ వినే అలవాటు లేనివాడు. మామ అయిన శకుని మంత్రాంగం అంటే తనకు విశ్వాసం. ఓకే, అర్థమైంది కదా? చక్కగా నేను చెప్పినట్టు ఓరల్ చదువుతూ క్వశ్చన్ రాయండి. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇంకో సెకండ్ క్వశ్చన్ కూడా నేను చెప్తాను. ఓకే, నోట్ డౌన్. ఓకే మనం ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకున్నాం కదా. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఈజ్ పాండవులు ఎవరు, వారు ఎటువంటి వారు? సెకండ్ క్వశ్చన్, పాండవులు ఎవరు, వారు ఎటువంటి వారు? ఓకేనా? పాండవులు ఎవరమ్మా? ధృతరాష్ట్రుని సోదరుడు అయిన పాండురాజు పుత్రులు పాండవులు.
ఓకేనా? పాండవులు ఎవరు? ధృతరాష్ట్రుడి సోదరుడైన పాండురాజు పుత్రులు పాండవులు. వారు ఎటువంటి వారు అన్నది రాద్దాం ఇప్పుడు. పాండవులందరూ వారు ధర్మపరులు. ధర్మపరులు. గురువుల ఎడ భక్తి ప్రవర్తనలు గలవారు. భక్తి గలవారు. పెద్దల మాటను శిరసా వహించి సత్కారాలను చేయటమే సత్కార్యాలను చేయటమే జీవితం అన్నట్టుగా ఉండేవారు. బుద్ధి కుశలులుగా బుద్ధి కుశలులుగా సచ్చీలులుగా సచ్చీలులుగా ధర్మపరులు బలవంతులుగా పరోపకారులుగా ప్రజలచే అభిమానించబడేవారు. ఓకేమా? పాండవులు ఎవరు, వారు ఎటువంటి వారు? పాండవులు ఎవరు అన్నదానికి ధృతరాష్ట్రుడి సోదరుడైన పాండురాజపుత్రులు పాండవులు. వారు ఎటువంటి వారంటే నాన్న, వారు ధర్మపరులు, గురువుల ఎడ భక్తి గలవారు. చాలా ధర్మంగా, గురువులంటే ఎంతో భక్తిగా ఉండేవాళ్ళంట. పెద్దల మాటను శిరసావహించి, పెద్దలు ఏం చెప్పినా ఆ మాటను అంగీకరించి సత్కార్యాలను చేయటమే, అన్ని పనులు చేయటమే జీవితం అన్నట్టుగా ఉండేవారు. జీవితంలో పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఆ పని చేయాలి అని ఎంతో ఆశగా భావించేవాళ్ళు.
కుశలురుగా సచ్చీరులుగా ధర్మపరులు బలవంతులుగా పరోపకారులుగా ప్రజలచే అభిమానింపబడేవారు. అర్థమైందా? పాండవులు చాలా మంచి వాళ్ళు, పెద్దల మాటని గౌరవించి వాళ్ళు ఏం చెప్పినా చేయాలి అని ప్రతి పని చేసేవాళ్ళు. చాలా మంచి వాళ్ళుగా, బుద్ధిమంతులుగా, బలవంతులుగా ఆ హస్తినాపుర ప్రజల చేత చాలా మంచి మన్ననలు పొంది అభిమానింపబడేవాళ్ళు కదా. సో అలాగే సేద ఓరన్మా పాండవులు ఎవరు, వారు ఎటువంటి వారు? ధృతరాష్ట్రుని సోదరుడైన పాండురాజు పుత్రులు పాండవులు. వారు ధర్మపరులు, గురువుల ఎడ భక్తి గలవారు, పెద్దల మాటను శిరసా వహించి సత్కార్యాలను చేయటమే జీవితమన్నట్లుగా ఉండేవారు. బుద్ధి కుశలురుగా సచ్చీలురుగా ధర్మపరులు బలవంతులుగా పరోపకారులుగా ప్రజలచే అభిమానింపబడేవారు. ఓకేమా? ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదా, ఈ సెకండ్ కూడా నోట్ చేసి క్వశ్చన్ కూడా నోట్ చేసుకొని నేను హోంవర్క్ ఇస్తాను. ఓకే, ఓకేనా? 1-2 క్వశ్చన్స్ అందరు చక్కగా నీట్గా నోట్ చేసుకున్నారు కదా. టుడే వర్క్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇవాళ వర్క్ వచ్చేసి ఏం లేదు నాన్న, 2 క్వశ్చన్స్ నోట్ చేసుకున్నారు కదా. యాక్టివ్ సిడబ్ల్యూఎఫ్ హెచ్డబ్ల్యూఎం పెట్టండి. ఓకేనా? టుడే వర్క్ ఈస్ CWS HW read and write 1 time. CW ఏం రాశారు నాన్న? 1-2 క్వశ్చన్స్ CW రాసుకున్నారు కదా. సేమ్ CWలో ఎలా అయితే రాశారో నీట్గా అలానే హోంవర్క్లో కూడా 1 టైం చేసి నా హోంవర్క్లో వాట్సాప్లో షేర్ చేయండి. ఓకేమా? థ్యాంక్ యూ.